ఇప్పుడు చూద్దాం. ఈరోజు టాపిక్ ఏంటంటే ఫారెస్ట్స్, అడవులు. సో, ఈ అడవులు ఎలా ఉన్నాయి? ఎక్కడెక్కడ ఉన్నాయి? అసలు ఈ అడవులకి ఏమైనా చట్టాలు ఉన్నాయా? సో, ఉంటే అవి ఏంటివి? అవేంటివి చూద్దాం. ఫారెస్ట్ అంటే ఏంటి? ఒక గ్రూప్ ఆఫ్ ఏరియాలు ఒకే నెంబర్ ఆఫ్ ట్రీస్ లేదా అదర్ స్పీసీస్ ఆఫ్ ట్రీస్ ఎక్కువగా కలిపి ఒక ఏరియాలో ఉండడం. అంటే ఇది మొత్తం అనుకో, ఇది సపోజ్ ఊరు అనుకో, ఇక్కడ దాకా చెట్లే ఉన్నాయి అనుకో, దీన్ని మనం అడవి అనుకోవచ్చు. అది అలా అంటే ఎక్కువ ఇంత ఇంత ఏరియాలో ఎక్కువ చెట్లు ఉంటాయి, అంటే ఎక్కువ చెట్లే ఉంటాయి కదా అడవి అంటే. సో అది ఫారెస్ట్ అంటే. సో ఇండియాలో దీని మీద ఏమన్నా యాక్ట్స్ ఫామ్ అయినాయి అంటే ఫామ్ అయినాయి. ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1927లో ఫామ్ అయింది. ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో మన వాళ్ళు ఏమనుకున్నారు అంటే, అప్పుడు జనాభా తక్కువ ఉంది కదా, సో ఏరియా కూడా చాలా తక్కువ. ఇండియా మొత్తం ఇప్పుడు డెవలప్డ్ కంట్రీ కాదు కాబట్టి అప్పుడు ఉన్న పీపుల్ అంటే అప్పుడు ఎవరు 1927 అంటే ఇంకా మనకు స్వాతంత్రం రాలేదు కదా. సో అప్పుడున్న బ్రిటిషర్స్ ఏం చేశారు, సో ఇండియా యొక్క సంపదని వీళ్ళందరూ కొట్టుకెళ్ళిపోతున్నారు అని చెప్పేసి వాళ్ళకి యాక్ట్ ఫామ్ చేశారు. అలా మీరు చెట్లు కొట్టకూడదు, దాంట్లో మంచి మంచి అంటే సపోజ్ ఇప్పుడు రావి చెట్టు కానీ టేకు చెట్టు కానీ ఉందనుకో, మనం మంచాలు చేసుకోవడానికి ఏదైనా ఫర్నిచర్ చేసుకోవడానికి వాడతాం. అది ఇండియా వాళ్ళకి తెలియదు, అది బ్రిటిష్ వాళ్ళకి తెలుసు. సో ఇలాంటి ఎక్కువ దాన్ని ఏమంటాం, ఎక్స్ప్లాయిషన్ అంటే తరిగిపోవడం, డిక్లైన్ అయిపోతున్నాం కాబట్టి వాళ్ళు ఒక యాక్ట్ ఫామ్ చేశారు 1927లో. ఒక యాక్ట్ ఫామ్ చేశారు, అదే ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్. సో ఇది బాగానే ఉంది. ఇది బాగానే ఉంటే ఏమైపోయిందంటే, వాళ్ళు ఏమనుకున్నారు, చెట్లు కొట్టరులే అనుకున్నారు. మన వాళ్ళు ఏం చేశారు తెలివిగా, చెట్లు ఏం కొట్టట్లా, దాంట్లో ఉన్న జంతువులను చంపేస్తున్నారు. జంతువులు చచ్చిపోవడం వల్ల అవి అంతరించిపోయే దశకు వచ్చినాయి. ఇప్పుడు 1972 దాకా అది గుర్తించలేరు. ఇటువరకు అంటే 1970కి ముందు ఇండియాలో 5200 పులులు ఉండేయంటే 1927కి వచ్చేటప్పటికి అవి 573 ఎన్నో అయినాయి. అది అప్పుడు ప్రైమ్ మినిస్టర్ 1972లో ఇందిరాగాంధీ. ఆ ఇందిరాగాంధీ పసిగట్టింది, ఇలా ఉంటే మన పులులు మనం మ్యూజియంలోనే చూసుకోవాలయ్యా అని 1972లో ఒక యాక్ట్ తీసుకొచ్చింది. అదే ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. 1972 ఎందుకన్నా అంటే 1972లో జరిగింది కాబట్టి. ఈ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అడవుల్ని కాపాడి అడవులతో పాటు అడవుల్లో ఉన్న జంతువులను కూడా కాపాడాలి. ఈ యాక్ట్ తీసుకొచ్చింది ఎవరయ్యా అంటే 1972లో అప్పటి పిఎం ఇందిరాగాంధీ, ఫస్ట్ ఉమెన్ రెసిపిటెంట్ ఆఫ్ భారతరత్న. ఆమె గురించి ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ అండ్ ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఉమెన్, అంటే ఒక మహిళగా ఉండి భారతదేశానికి ప్రధానమంత్రి అయిన మొదటి అమ్మాయి ఆమె. ఇప్పుడు దాకా ఇంకెవరు అవ్వాల. ఆమె గురించి చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. ఆమె అక్క అంటాం, అక్క అని. సో అది ఫారెస్ట్ గురించి. సో ఈ ఫారెస్ట్ ఎంత ఉండాలంటే, ఒక కన్ఫర్మ్గా ఒక రూల్ తీసుకొచ్చేసిందాము. ఆ రూల్ ఏంటో చూద్దాం. అదేంటంటే, ఒక ఏరియా మొత్తం మనం 100 అనుకున్నాం అనుకో, అందులో 33% కన్ఫామ్గా ఫారెస్ట్గా మనం కేటాయించాలి. అంటే చెట్లు ఉన్న అక్కడ చెట్లే ఉంచాలి అని ఒక రూల్ తీసుకొచ్చింది. అది ఎప్పుడు 1972 యాక్ట్ ఉంది కదా దానికి. ఇప్పుడు సో అలా చేయడం వల్ల ఇప్పుడు క్రమక్రమంగా పులుల సంఖ్య పెరుగుతుంది. మనం ఎక్కడ తెచ్చుకోవాల్సిన మనం పులుల్ని సింహాలను అప్పు తెచ్చుకుంటాం, అంటే అప్పు అంటే వేరే దేశం నుంచి కొనుక్కొచ్చుకుంటాం. అలా చాలా కొనుక్కొచ్చుకున్నాం. సో మన దగ్గర లేకపోతే అక్కడే కొనుక్కొచ్చుకుంటాం. సో దీంట్లో ఏమన్నా టైప్స్ ఉన్నాయా ఈ ఫారెస్ట్స్లో అంటే ఉన్నాయి. ఆ టైప్స్ ఇప్పుడు ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఆ టైప్స్ అంటే చూద్దాం. సో ఈ ఫారెస్ట్లో ఏం టైప్స్, 5 టైప్స్ ఉన్నాయి. నాకు ఇక్కడ 3 పట్టినాయి కాబట్టి 3 రాశాను. ఏంటి అంటే, ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. ఈ మధ్యలో గుర్తుపెట్టుకో, ఎవర్ గ్రీన్ అంటే ఎప్పుడు పచ్చగా సుఖసంతోషాలు చల్లుతూ ఉంటాయి, అంటే ఎప్పుడు పచ్చగా ఉంటాయి అని అర్థం, ఎండిపోవు. ట్రాపికల్ డెసిడ్యూయస్ అంటే ఏంటి, లీవింగ్, వదిలేయడం, డెసిడ్యూయస్. ఫారెస్ట్ ఏం వదిలేస్తుంది, ఫారెస్ట్ దాన్ని వదిలేసి బ్రేకప్ చెప్పుకోదు, ఆకులను వదిలేస్తుంది. ఆకుల నుంచి, తన చెట్టు నుంచి ఏదైతే ఆకులను వదిలేస్తుందో దాన్ని మనం డెసిడ్యూయస్ అంటాం. డెసిడ్యూయస్. ఇప్పుడు టెంపరేట్ ఫారెస్ట్ అంటే ఏంటి, మన టెంపరేట్ జోన్గా, అంటే ఏమేమి జోను, ఎర్త్ని 3 భాగాలుగా 3 జోన్గా విభజించారని చెప్పాను. టెంపరేట్ జోను, ఫ్రిజ్డ్ జోను, అరిడ్ జోన్ అని చెప్పినట్టున్నా, అంతేనా? ఆ 3లో అదే చెప్పాను. టెంపరేట్ జోన్ అంటే ఈక్వెటర్ దగ్గర ఉండేది, అది చెప్పినట్టున్నాను. సో చూడు, ఇప్పుడు ఇంకా మిగతా 3 చూద్దాం. ఏమేంటంటే, కోనిఫెరస్ ఫారెస్ట్ ఆర్ తైగా అంటారు. కోనిఫెరస్ ఫారెస్ట్ ఆర్ తైగా, ఇది ఇంపార్టెంట్. తైగా అంటే వాట్ ఇస్ అదర్ నేమ్ ఆఫ్ కోనిఫెరస్ ఫారెస్ట్ అంటే తైగా అనాలి మనం. సో నెక్స్ట్ తాండ్రా ఫారెస్ట్, మౌంటేనియస్ ఫారెస్ట్. ఇవి 6 రకాలు ఉన్నాయి. సో మనం 1 by 1 డిస్కస్ చేసి మ్యాక్స్ చెప్పుకుందాం.
ఇప్పుడు చూద్దాం. హ్మ్. ఇప్పుడు ఈ ట్రాపికల్ ఎవర్‌గ్రీన్ ఫారెస్ట్ అంటే ఏంటో చూద్దాం. ఎవర్‌గ్రీన్ అంటే పేరులోనే ఉంది. ఎవర్‌గ్రీన్ ఎప్పుడూ పచ్చగా ఉంటాయి. ఇది ఎక్కడ ఉంటదంటే ఈక్వేటర్ లైన్ ఉంది గదా! ఈక్వేటర్ లైన్ మధ్యలో ఉన్న దగ్గర ఉన్న ఖండాలు. ఆ ఖండాలు పాస్ అయ్యే ప్లేస్‌లో ఇక్కడ ఇది ట్రాపికల్ ఎవర్‌గ్రీన్ ఫారెస్ట్ ఎక్కువగా ఉండిద్ది. ఎగ్జాంపుల్ బ్రెజిల్ ఉంది. బ్రెజిల్ అమెజాన్ ఫారెస్ట్ ఉంది కదా! అమెజాన్ ఫారెస్ట్ దగ్గర ఈ లైన్ పాస్ అవుద్ది. ఈక్వేటర్ దగ్గరే ఉంటది అమెజాన్ ఫారెస్ట్. కాబట్టి అక్కడ పచ్చగా ఉంటది. సో, ఈ ఎవర్‌గ్రీన్ ఫారెస్ట్ అనేవి ఈక్వేటర్‌కి దగ్గర ఉన్న ఏరియాస్‌లో ఉంటాయి. సంబంధం ఏంటయ్యా అంటే ఈక్వేటర్ దగ్గర ఉన్న ఏరియాలో 20 సీఎం 200 రెయిన్‌ఫాల్ ఎక్కువ ఉంటది. ఎందుకు? సూర్యుడు 2 సార్లు ఎక్కువ అక్కడే ఉంటాడు కాబట్టి ఆవిరి బాగా అయిపోయి పైన క్లౌడ్స్‌లా ఫార్మ్ అయిపోయి ఎక్కువ సార్లు రెయిన్ పట్టడానికి ఛాన్స్ ఎక్కువ అక్కడే ఉంది. అది తర్వాత చెప్పుకుందాం. అసలు ఆ ప్రాసెస్ ఏంటి అని. వాటర్ సైక్లోన్ ఉంటది అది. సో, ఈ 200 సీఎం యాన్యువల్ రెయిన్‌ఫాల్ అంటే సంవత్సరానికి 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వాన పడినప్పుడు ఎక్కువ వాన కనుక పడితే ఆ ఫారెస్ట్‌లో దాన్ని మనం ఎవర్‌గ్రీన్ ఫారెస్ట్ అంటాం. సో, దీంట్లో ఉన్న చెట్టుకున్న లీవ్స్ ఎలా ఉంటాయంటే చాలా వైడ్‌గా ఉంటాయి. అంటే మన ఆకులు ఇలా ఉంటాయి కదా! జస్ట్ ఇలా చిన్న పుల్లలాగా ఉంటాయి. అది అలా ఉండదు. చాలా పెద్ద పెద్ద ఆకులు ఇంత ఉంటాయి ఆకులు. పెద్ద పెద్ద ఆకులుంటాయి. దీంట్లో ఏమైనా రకాలున్నాయా అంటే ఇవి పేర్లు ఇంపార్టెంట్. రెడ్ వుడ్, పామ్ అంటే మనం పామ్ ఆయిల్ అంటాం కదా! పామ్ ఆయిల్. ఆ చెట్టు నుంచి వచ్చేదే పామ్ ఆయిల్. ఇబోని, మహాగని ఈ చెట్లు ఎలా ఉంటాయో నాకో తెలీదు. ఈ 2 ఇంపార్టెంట్. ఎబోని, మహాగని ఆర్ ట్రీస్ ఆఫ్ ఫిచ్ ఫారెస్ట్ అని చాలా సార్లు అడిగాడు. ఎబోని, మహాగని ఇంపార్టెంట్. రెడ్ వుడ్ ఇంపార్టెంట్. రెడ్ వుడ్ అంటే ఎర్ర చందనం. సో, ఇంకా దీని గురించి ఏమన్నా చెప్పుకోవాల్సిందంటే ఉంది. ఇప్పుడు చూద్దాం. దానికి ఒక పేరుంది. సూర్యకాంతి ఎంటర్ అవ్వని ప్రదేశం అని. ఎందుకు? ట్రీస్ అన్ని చాలా దగ్గరగా ఉంటాయి. చాలా దట్టంగా ఉంటాయి. కాబట్టి కింద సూర్యకాంతి పడే అవకాశమే లేదు. కాబట్టి కింద ఎలా ఉంటుంది మొత్తం చీకటిగా ఉంటది. దండకారణ్యాలు అంటారు చూసావా? ఇది. దండకారణ్యాలంటే కాకుల దూరని కారడవి అవన్నీ చెప్తారు. ఆ కాకుల దూరని కారడవి ఇదే. ఎందుకు? ప్లేసులు అలా ఉంటాయి. చాలా దట్టంగా ఉంటది ఏరియా. చెట్లాకులన్నీ ఒకదానితో ఒకటి కప్పబడి ఉంటాయి. అప్పుడు సూర్యకాంతి నేల మీద పడదు. కాబట్టి కింద మొత్తం వెట్‌గా ఉండిద్ది. వెట్ అంటే ఎలా? తడిగా ఉంటది. అది ట్రాపికల్ ఎవర్‌గ్రీన్ ఫారెస్ట్ యొక్క చరిత్ర. ఇప్పుడు ఇందాక చెప్పాను. ఆ 200 సెంటీమీటర్స్ అయ్యా అంటే ఏంటి అని డౌట్ వచ్చేది మీకు. సో, చూద్దాం. మనం రెయిన్ పర్సెంటేజ్‌ని అంటే ఎంత పడింది ఎలా కొలుస్తాం అంటే సెంటీమీటర్స్‌లోనే మనం కొలుస్తాం. మనకు నార్మల్‌గా ఎంత పడిద్ది? 10 పడిద్దేమో మనకు మహా అయితే. 10, 20 పడిద్దేమో మహా అయితే. 100 కంటే తక్కువ పడిపోయిద్ది. 100 అంటే 50 కంటే తక్కువ పడిద్ది. సో, ఇది ఎలా అంటే కొలిచేది ఈ మెజర్‌మెంట్‌ది దాన్నేమంటాం? ఈ ఇన్‌స్ట్రుమెంట్ పేరు రెయిన్ గేజ్ అంటాం. రెయిన్ గేజ్. గేజ్ అంటే కొలిచేదనుకుంటా ఇక్కడ. రెయిన్ గేజ్ అంటాం. సో, వాన పడినప్పుడు దీంట్లో ఎన్ని డ్రాప్స్ అయితే పడి లోపలికెళ్తాయో ఇటు పక్కన స్కేల్ ఇండికేట్ చేస్తది. పెద్ద గంగాళాల అంత ఉండదది. జస్ట్ ఇంత ఉంటది. ఇంత జస్ట్ చిన్నగుండి దాని లోపలికెళ్తది. అలా పడినప్పుడు మనం ఎంత పడిందని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అప్పుడు ఈ స్కేల్‌లో గనక 200 నమోదైతే అది ఎవర్‌గ్రీన్ ఫారెస్ట్ అని అర్థం. ఇగే సో, అది ఈ రెయిన్ గేజ్ 200 సీఎం కథ. అర్థమైందనుకుంటా. సో, నెక్స్ట్ దానికి మూవ్ అవుదాం. ట్రాపికల్ ఎవర్‌గ్రీన్ ఫారెస్ట్ అంటే అది. ఇప్పుడు డెసిడ్యూస్ కొడదాం. ఇప్పుడు చూద్దాం. ఈ ట్రాపికల్ డెసిడ్యూస్ ఫారెస్ట్ అంటే ఏంటి అని. ట్రాపికల్ డెసిడ్యూస్ ఫారెస్ట్ అంటే ఏముండదు. ఈ ఏ ఫారెస్ట్‌లోనైతే చెట్లు తమ ఆకులను రాలుస్తాయో అవే ఫారెస్ట్‌ని మనం ట్రాపికల్ డెసిడ్యూట్ ఫారెస్ట్ అంటాం. ఈ ఫారెస్ట్‌లో చెట్టు తమ లీవ్స్ అన్ని కిందకి డ్రాప్ చేసేస్తాయి. ట్రీ షెడ్ దేర్ లీవ్స్. రెయిన్‌ఫాల్ ఎంత ఉంటది అప్పుడు ఇక్కడ? కాబట్టి 150 కంటే తక్కువ ఉంటది ఈ ఏరియాలో. ఇక్కడ ఏమైనా ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా అంటే నాకు తెలీదు. బ్యాంబూ అంటే వెదురు. మన దగ్గర ఉన్నాయి ఇంకా. అలాంటివి నీమ్ చెట్టు ఆకులు రాల్చిద్ది కదా! వేప చెట్టు మ్యాంగో ఆకులు రాలుస్తా ఉంటాయి కదా! ఇవన్నీ కూడా మనకు ట్రాపికల్ డెసిడ్యూట్ ఫారెస్ట్ కిందకి మాత్రమే వస్తాయి. ఈ ఫారెస్ట్‌లు వల్ల అంత ఉపయోగం ఉండదు. ఎక్కువ కలప అంటే వుడ్ తెచ్చుకోవడానికి, వుడ్ పల్ప్ తెచ్చుకోవడానికి మనకు బాగా ఉపయోగం ఉంటది. ఇది ట్రాపికల్ డెసిడ్యూట్ ఫారెస్ట్ గురించి. పర్మర్‌లో బా ఇస్తాడు. ఎగ్జాంపుల్స్ చదవాలి బాగా. ఈ ట్రీస్ ఎగ్జాంపుల్స్ బా ఇస్తున్నాడు. ఒకసారి చదువు పర్మర్‌లో. ఇప్పుడు దేనికి మూవ్ అవుదాం? టెంపరేట్ ఫారెస్ట్‌కి మూవ్ అవుదాం. ఇప్పుడు చూద్దాం. ఈ టెంపరేట్ ఫారెస్ట్ అంటే ఏంటో మనం చూద్దాం. టెంపరేట్ ఫారెస్ట్ అంటే ఎక్కడైతే ఫారెస్ట్‌లో ట్రీస్, షబ్స్ అంటే ఏంటి? పొదలు కూడా కలిసి ఉంటాయి. షబ్స్ అంటే పొదలు ఇలా పాకేవి అవి ముళ్ళ చెట్లు ఇవన్నీ కలిసి ఉంటాయో దాన్ని మనం టెంపరేట్ ఫారెస్ట్ అంటాం. టెంపరేట్ ఫారెస్ట్ అంటే ఎక్కువ ఎక్కడ ఉంటది? మన దగ్గర ఉంటది మన ఏరియాలో. ఎందుకు? మన ఏరియాని మనం టెంపరేట్ జోన్ అంటాం. మన భారతదేశం టెంపరేట్ జోన్‌లో ఉంది. అవి చెప్పాను కదా! జోన్స్ ఫ్రిడ్జ్ జోన్, టెంపరేట్ జోన్ ఇంకోటేదో చెప్పాను నాకు గుర్తులేదు. అది చూడు. ఇక్కడ ఎగ్జాంపుల్స్ తక్కువ ఇచ్చాడు చెట్లువి. పరమార్‌లో చాలా బా ఇస్తాడు. అవి చదువు.
ఇవి ఇది టెంపరేట్ ఫారెస్ట్ అంటే. ఇప్పుడు కోనిఫెరస్ ఫారెస్ట్ ఏంటంటే చూద్దాం. కోనిఫెరస్‌ని ఇంకో పేరు ఏమంటాం అన్నాం? తైగా వెజిటేషన్ అంటారు. కోనిఫెరస్ వెజిటేషన్ అంటారు. ఎవర్‌గ్రీన్ వెజిటేషన్ అంటారు. డెసిడ్యూస్ వెజిటేషన్ అని కూడా అంటారు. సో, ఈ కోనిఫెరస్ ఫారెస్ట్ అంటే ఇప్పుడేంటో చూద్దాం. ఈ కోనిఫెరస్ ఫారెస్ట్ కూడా ఎవర్‌గ్రీన్ ఫారెస్ట్. ఎందుకో చెప్తా. సో, కోనిఫెరస్ అంటే ఎక్కడెక్కడ ఉంటాయంటే మంచున్న ప్లేసుల్లో ఉంటాయి. మంచు అంటే మన ఇండియాలో ఎక్కడుంది? హిమాలయాస్‌లో ఉంటాయి. హిమాలయస్ రివర్స్‌ని మనం ఏమని చెప్పాను నీకు? పెరీనియల్ రివర్ కాబట్టి. ఎందుకు? చలికాలంలో ఎట్లాగో అవి పారుతా ఉంటాయి, ఎండిపోవు. కానీ ఎండాకాలం వచ్చేసరికి ఏ నదైనా ఎండిపోవాల్సొస్తది. అప్పుడు ఆ మంచే కరిగి వాళ్ళకి నీళ్ళకి వెళ్ళిద్దని చెప్పాను. ఇక్కడ కూడా సేమ్. చలికాలం నీళ్ళు ఎవడికి కావాలి? అసలు అక్కర్లా. ఎండాకాలంలో ఈ చెట్లు చచ్చిపోతున్నాయి అనంగా ఆ మంచు కరిగి వాటి కిందకెళ్ళి వాటికి నీరిస్తది. అందువల్ల ఇది ఎవర్‌గ్రీన్ ఫారెస్ట్ అయిందంటే ఎప్పుడు పెరుగుతానే ఉంటది కదా! సో, ఇక్కడున్న దానికి ఒక స్పెషాలిటీ ఉంటది. ఎందుకు? అక్కడున్న ఏరియాకి తగ్గట్టుగా చెట్లుంటాయి. ఇప్పుడు ఆ ఏరియా ఎట్లుందనుకో మంచు దాని మీద పడి మొత్తం చచ్చిపోద్ది. చెట్టు మొత్తం చచ్చిపోయి విరిగిపోద్ది. కానీ ఆ చెట్లు ఎలా ఉంటాయంటే కోన్ షేప్డ్ ఉంటాయి. ఇలా ఉంటది. కొనికల్ షేప్ ఉంటది. అంటే మంచు పడి ఇటు జారిపోవటానికి అనుగుణంగా. అద్భుతమైన సృష్టి కదా! ఇప్పుడు చూద్దాం. ఎవర్‌గ్రీన్ ఫారెస్ట్ ట్రీస్ ఆర్ స్ట్రెయిట్ ట్రంక్. ట్రంక్ అంటే ఇలా పైకుంటది కర్ర. ఇలా పైకుండి అండ్ కొనికల్ షేప్ విత్ నీడిల్స్ లైక్ లీవ్స్. నీడిల్స్ లైక్ లీవ్స్ ఎందుకు? మంచు పడంగానే కిందకి పడి కారిపోవడానికి. నీడిల్ లైక్ కొనికల్ షేప్డ్ ఉంటది. ఇలా క్రిస్మస్ ట్రీ ఇప్పుడు మన ఎగ్జాంపుల్ క్రిస్మస్ ట్రీ ఉంది కదా! అది ఎగ్జాంపుల్ కోనిఫెరస్ ఫారెస్ట్‌లో ఉన్న ట్రీస్‌కి. ఎగ్జాంపుల్ ఏంటంటే పైన్, ఫిర్. పైన్ ట్రీ అంటారు. నాకు తెలీదు, చూడలేదు. సో, వీటిలో కొన్ని జంతువులు కూడా ఉంటాయి. పర్మర్‌లో బాగా క్లియర్‌గా ఇచ్చాడు. కోనిఫెరస్ ఫారెస్ట్‌లో స్నో లెపర్డ్స్ ఉంటాయి. అంటే చిరుతపులిలా ఉంటాయి కదా! సో, అలాంటివి ఉంటాయి. స్నో లెపర్డ్స్, ఉడతలు, చిన్న చిన్న నక్కలు అలాంటివి ఉంటాయి. ఎవర్‌గ్రీన్ ఫారెస్ట్‌లో అనకొండ ఉంటది ఎవర్‌గ్రీన్ ఫారెస్ట్‌లో. డెసిడ్యూస్ ఫారెస్ట్‌లో చిన్న చిన్న పాములు అంటే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి కదా! ఎలాంటివి సింహాలు, పులులు అవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఇప్పుడు చూద్దాం అసలు ఏంటి ఈ కథ అని. ఈ టాండ్రా వెజిటేషన్ లేదా టాండ్రా ఫారెస్ట్ అంటే ఏంటి అంటే ఇది కవర్డ్ విత్ స్నో. ఎక్కువ స్నోతో కవర్ అయి ఉంటుంది. మన ఇండియాలో హిమాలయాస్ దగ్గర కూడా ఉంటుంది. అంటే కొనిఫెరస్ ఇది సేమ్ కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. కొనిఫెరస్లో ఒకవేళ మంచున్నా కరిగిపోద్ది, వెళ్ళిపోద్ది. కాబట్టి అది ఎక్కువ రివర్ ఉంటుంది. కానీ ఏదైనా మంచు గురించి మ్యాటర్ వస్తే కన్ఫర్మ్ ఇదే చెప్పాలి. ఎందుకు? ఎనీ టైం అసలు స్నోతో కవర్ అయి ఉంటుంది. ఇక్కడ ఓన్లీ స్నోతో కవర్ అయితే మనుషులు ఎవరు బతుకుతారు? కాబట్టి లైకెన్స్ అనే ఒక దాన్ని ఏమంటాం, బయాలజీకి సంబంధించిన ఒక జీవి ఉంటుంది. అది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. లైకెన్స్ ఓన్లీ గ్రో హియర్. ఇది ఎక్కువ ఈ చెట్ల ఏరియా ఎక్కువ ఎక్కడ ఉంటుందంటే నార్దర్న్ హెమిస్ఫియర్లో ఉంటుంది. అంటే మనం ఉన్న ప్లేస్. హెమిస్ఫియర్ అంటే ఏంటి? మన భూమి మొత్తం హెమిస్ఫియర్ అనుకున్నాం అనుకో. మన భూమి హెమిస్ఫియరే కదా! సో, ఈక్వేటర్ పైనది నార్త్, ఈక్వేటర్ కిందదే సౌత్. ఈ ఏరియాలో ఎక్కువ ఉంటుందని అర్థం. ఈ టాండ్రా వెజిటేషన్. ఇంకొకటి మిగిలింది, అది చెప్పుకుందాం. ఇప్పుడు చూద్దాం. ఇంకో ఫైనల్‌గా మిగిలింది ఏంటంటే ఈ మ్యాంగ్రూవ్ అనే ఫారెస్ట్. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే ఎలా ఉంటుంది? రూట్స్ పైకుంటాయి. ఇంకేంటి ఆ ప్లాంట్స్ లివింగ్ ప్లాంట్స్ అంటాం వాటిని. ఎలా లివింగ్ ప్లాంట్స్ అంటే మనం ఎలా ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం, అవి ఆక్సిజన్ పీల్చుకుంటున్నాయి. కాబట్టి అవి ఆక్సిజన్స్ పీల్చుకోవడానికి నీళ్ళలో వేర్లు ఉంటాయి. అవి పైకొస్తున్నాయి వేర్లు. పైకొస్తాయి. నీళ్ళ మీద తేలినట్టు ఉంటాయి మొక్కలు. వాటిని మనం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటాము. ఇక్కడ ఏమైంది? ఏరియా మొత్తం ఎప్పుడు చిత్తరగా ఉంటుంది. ఎందుకు? రూట్స్ పైకొస్తాయి. నీళ్ళు పైన ఉంటాయి కాబట్టి నీళ్ళు వైపు కాకుండా రూట్స్ పైకొస్తాయి. పైకుండడం వల్ల ఏంటి? నీళ్ళు కిందే ఉంటుంది. కాబట్టి ఆ ఏరియా అలా ఉంటుంది. సో, ఇక్కడ కాబట్టి ఎప్పుడు వెట్లాండే ఉంటుంది. ఇండియాలో ఏమన్నా ఉన్నాయంటే మ్యాంగ్రూవ్ ఫారెస్టులు ఉన్నాయి. ఎక్కడ? సుందర్బన్స్ డెల్టా, గంగా అండ్ బ్రహ్మపుత్ర డెల్టా, లార్జెస్ట్ డెల్టా ఇన్ ద వరల్డ్. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. దీనికి ఏరియాలో ఫేమస్ జంతువు ఏంటి? రాయల్ బెంగాల్ టైగర్. ఇది ఫారెస్ట్ గురించి ఒక అవుట్లైన్. ఇవి మన స్టేట్స్లో ఎక్కడెక్కడనే చూసి గ్రాస్ ల్యాండ్స్ అనే ఒక చిన్న టాపిక్ ఉంది. అది కూడా ఈరోజు కవర్ చేసేద్దాం. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అనే రిపోర్ట్ మనకి ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అని మనం ఇండియా వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. సో, అందులో ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఇప్పుడు చూద్దాం. 2019 రిపోర్ట్ కాబట్టి అప్పుడు J&K స్టేటే. చూద్దాం ఇప్పుడు. టాప్ 5 స్టేట్స్ ఆఫ్ ఇంక్రీజ్ అంటే ఏరియా పోయిన గతంతో పోలిస్తే ఈసారి ఏరియా ఇంక్రీజ్ అవుద్ది కదా ఫారెస్ట్ ఏరియా. సో, అలా ఏ ఏరియాలో ఎక్కువ టాప్ 5 స్టేట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ కర్ణాటకలో బాగా ఇంప్రూవ్ అయింది. నెక్స్ట్ ఏపీలో బాగా ఇంప్రూవ్ అయింది. దాని తర్వాత కేరళ, దాని తర్వాత జమ్మూ కాశ్మీర్, దాని తర్వాత హిమాచల్ ప్రదేశ్. ఇవి 5 స్టేట్స్. ఒకవేళ ఏరియా పరంగా బెస్ట్ స్టేట్స్ ఎన్ని ఒక 5 తీస్తే ఇప్పుడు అవేంటో చూద్దాం. ఇప్పుడు ఇది చూద్దాం. ఏంటిది? ఏరియా వైజ్ అంటే ఒక ఏరియాలో తీసుకున్నాం అనుకో. ఈ ఏరియాలో 100 అనుకున్నాం అనుకో. ఇప్పుడు ఎంత 70, 30 కదా! ఇలా ఈ ఏరియాలో ఎక్కువ దేంట్లో కవర్ అయింది. ఇంతేంటి ఎంత ఇంక్రీజ్ అని ఈ ఏరియాలో
ఇప్పుడు ఈ ఏరియాలో ఏది ఎక్కువ ఉందో చూద్దాం. ఎంపీ, మధ్యప్రదేశ్ ఇది చాలా ఇంపార్టెంట్. మధ్యప్రదేశ్‌లో చాలా ఏదైనా ఫారెస్ట్ క్వెషన్ వస్తే మనం టిక్ పెట్టేయొచ్చు. మధ్యప్రదేశ్‌లో ఫారెస్ట్ ఎక్కువున్నాయి. నేషనల్ పార్క్స్ ఎక్కువున్నాయి. వైల్డ్ లైఫ్ సెంచరీస్ ఎక్కువున్నాయి అని. సో, మధ్యప్రదేశ్ మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌లో చాలా ఇంపార్టెంట్. మధ్యప్రదేశ్‌లో ఏరియా ఎక్కువుంది ఫారెస్ట్. దాని తర్వాత అరుణాచల్ ప్రదేశ్, దాని తర్వాత ఛత్తీస్‌గఢ్, దాని తర్వాత ఒడిస్సా, దాని తర్వాత మహారాష్ట్ర. ఇంకోటి చూద్దాం. ఇప్పుడేంటంటే ఫారెస్ట్ కవర్ పర్సెంటేజ్ అంటే 100 ఉందనుకో మొత్తం ఏరియా. అందులో 90 ఇదే ఉండడం. ఫారెస్టే ఉండడం అలా. ఏరియా అంటే ఏంటి మళ్ళీ? ఏరియా అంటే ఇది. ఒక ఏరియా తీసుకుంటే ఎక్కువ అదే ఉండడం. ఇది పర్సెంటేజ్. 100లో 90% ఏదో ఉంది. ఇక్కడ 100లో 50, 70 అట్లా ఉందని. ఏరియా వేరు, పర్సెంటేజ్ వేరు కదా! ఇప్పుడు ఒకటుందనుకో 75% అదే ఉందంటే ఎంత వాల్యూ ఉంటది? చాలా ఉంటది. 100కి 50% అంటే ఎంత? 50. ఒకటికి 75% అంటే చాలా ఎక్కువ కదా! అంటే ఒకటికి 4 భాగాలు అనుకున్నామనుకో, ఒకటి మొత్తం 4 భాగాలు అనుకున్నామనుకో, 3 భాగాలు ఇదే ఉంటే పర్సెంటేజ్‌లో ఇది ఎక్కువ. ఏరియా ఏముంది సింపుల్. 100లో 50 ఉందిరా అంటారు. నౌ చూద్దాం. సో, ఫారెస్ట్ కవర్ పర్సెంటేజ్ ఎంత? మిజోరాం ఫస్ట్ స్టేట్ ఏంటి? మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్. సో, ఇదేంటంటే ఎందుకో కామన్ లింక్ ఉంది. ఏంటి చెప్పు? చాలు ఇంకా. కామన్ లింక్ ఏంటంటే అన్నీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. నార్త్ ఈస్టర్న్‌లో ఉంటాయి. ఎందుకు? నార్త్ ఈస్టర్న్ స్టేట్స్‌లోనే ఫారెస్ట్ కవర్ ఎందుకు ఎక్కువ ఉందంటే అక్కడ ట్రాన్స్‌పోర్టేషన్ తక్కువ. అంటే రోడ్లు ఉండవు ఎక్కువ. రోడ్లు ఉండవుగా. ఎందుకు అటు వెళ్ళడానికి ఒకే ఒక చిన్న దారి ఉంది. సో, అది మొత్తం డెవలప్ చేయడానికి చాలా ఏళ్ళు పట్టింది. కాబట్టి అక్కడ ఉన్న ఏరియాలో ఎక్కువ పర్సెంటేజ్ ఏరియా, ఎక్కువ ఫారెస్ట్ కవర్ ఉన్న ఏరియా అదే. ఆ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్‌లో మనకి ఎక్కువ ఉంటాయి. ఎందుకు? వానలు కూడా అక్కడ ఎక్కువ పడతా ఉంటాయి. ఫుల్ వానలు పడతాయి అక్కడ. కాబట్టి అక్కడే ఫారెస్ట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది. ఇంకా గ్రాస్ ల్యాండ్స్ అనే టాపిక్ ఉంది. అది చెప్పుకొని మనం మ్యాథ్స్ చెప్పుకుందాం. ఇప్పుడు గ్రాస్ ల్యాండ్స్. ఈ గ్రాస్ ల్యాండ్స్ అనే టాపిక్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్. మైదానం అంటారు. ఎంవై దానం, మైదానం అలా మైదానం. సో, దీంట్లో నుంచి వచ్చే క్వెషన్స్ చాలా ఇంపార్టెంట్. బుల్లెట్ క్వెషన్స్ వస్తాయి. అసలు గ్రాస్ ల్యాండ్స్ అంటే ఏంటంటే గడ్డి మైదానాలు. గడ్డి మైదానాలు అంటే ఏంటి? ఎక్కువ గడ్డి ఉంటుంది. ఫుడ్‌కి అది ఓన్లీ పశువులకు మాత్రమే ఉపయోగిస్తారు ఆ ఫుడ్. మనుషులు తినరు కదా! గడ్డి. సో, అలాంటి గ్రాస్ ల్యాండ్స్ పెంచే ఏరియాని కొన్ని ఏరియాస్‌లో కొన్ని విధాలుగా పిలుస్తారు. అవేంటో చూద్దాం. ఈ గ్రాస్ ల్యాండ్స్‌లో 2 రకాలుంటాయి మళ్ళీ. ట్రాపికల్ గ్రాస్ ల్యాండ్స్, టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్. ట్రాపికల్ అంటే ఏమని చెప్పాను? ఈక్వేటర్ దగ్గరలో ఉంటాయి. ఈక్వేటర్ దగ్గరలో ఉండే వాటిని మనం ఏమంటాం చూద్దాం. అలా కొన్ని ఏరియాస్‌లో కొన్ని మాత్రమే ఉంటాయి. ఆఫ్రికాలో ఉండే ఈ గ్రాస్ ల్యాండ్స్ మనం సవన్నా అంటాం. మీ ఫ్రెండ్స్ పేరు ఉందిగా సవన్నా అంటాం. సో, అలా గుర్తుపెట్టుకో. ఈ ఇప్పుడు బ్రెజిల్‌లో వాటిల్ని ఏమంటాం? క్యాంపస్ లేదా క్యాంపోస్ ఏదో అంటాం. ఇంకా వెనిజులాలో, కొలంబియాలో లానోస్ అంటాం. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్ చూద్దాం. ఇప్పుడు చూద్దాం. ఇంకేమన్నాను చెప్పాను? టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్. పాస్చర్స్ ఉన్న గ్రాస్ ల్యాండ్స్ అన్న ఒకటే. అంటే జస్ట్ ఒక గార్డెన్ తోటలాగా. పాస్చర్ అంటే ఒక తోట. సో, వీటిల్ని ఏమంటారో చూద్దాం. యూఎస్ఏలో, కెనడాలో వీటిని ప్రైరీస్ అంటారు. యూఎస్ఏలో, కెనడాలో ప్రైరీస్ అంటారు. అర్జెంటీనాలో ప్యాంపస్. వెనక్కి ఒక ప్యాంపస్ అవి ప్యాంపస్ అంటారు. సో, సౌత్ ఆఫ్రికాలో ఏమంటారు మరి? వెల్డ్స్ అంటారు. ఇంకా ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్‌లో ఏమంటారు? ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పక్కన ఉంటాయి కదా! సో, సేమ్ పేరు పెట్టి పిలుస్తారు. రేంజ్ ల్యాండ్స్ ఆర్ డౌన్స్. ఇంకా రష్యా, యుక్రెయిన్ ఇవి ఎక్కడున్నాయి? యూరోప్‌లో వాటిని ఏమంటారు? స్టెప్పీస్ అంటారు. సో, ఇది టెంపరేచర్, ఇది ఫారెస్ట్, గ్రాస్ ల్యాండ్స్‌కి ఉన్న దాంట్లో ఏమంటాం? మ్యాటర్. సో, ఇవి బాగా నేర్చుకో. ఇంకా 3 టాపిక్స్ ఉన్నాయి. అవి చెప్పి మనం సైన్స్ గానీ, మ్యాథ్స్ గానీ స్టార్ట్ చేసేద్దాం. బాయ్.